అమృత ప్రణయ్ 2018లో ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. కులాంతర వివాహం చేసుకుందని అమృత తండ్రి మారుతిరావు అమృత భర్త ప్రణయ్ని అతి కిరాతకంగా హత్య చేయించాడు. అప్పుడు అమృత 5 నెలల గర్భవతిగా ఉంది. ఆ తర్వాత అమృత తన అత్తామామల వద్దే ఉంది. అమృతకి ఒక కుమారుడు జన్మించాడు. అతనికి ఇప్పుడు 6 సంవత్సరాల పైనే. అమృత లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయి ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేసి ఎంతో మందికి దగ్గరే తనకు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను వెల్లడించేది. ఆ తర్వాత 2021లో అమృత తండ్రి మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా కాలం నుండి అమృత తన అత్తామామలతో ఉండట్లేదు అంటూ అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అమృత తల్లి కూడా ఈమె వద్దే ఉంటుంది. 7 ఏళ్ల తర్వాత ప్రణయ్ కేసులో తుది తీర్పును ప్రకటిస్తూ హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష, అదేవిధంగా మిగతా వారికి జీవిత ఖైదును విధించింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. ఆ టైంలో ప్రణయ్ తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి లోనై కొడుకు సమాధి వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఆ టైంలో అమృత మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈమెపై నెగిటివ్ కామెంట్లు పెట్టేసాగారు నెటిజన్లు. ఇక అదే రోజు సాయంత్రానికల్లా తన ఇన్స్టాలో రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అంటూ డేట్ ని మెన్షన్ చేసింది. కొద్ది రోజుల క్రితమే అమృత ప్రణయ్ ఉన్న తన సోషల్ మీడియా ఖాతాను అమృత వర్షినిగా మార్చేసింది. ఇక ఈమె చేసిన పనికి నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. నీ వల్ల 2 కుటుంబాలు 2 ప్రాణాలు పోయాయి. ఒక తండ్రికి కొడుకుని, ఒక కొడుకుకి తండ్రిని దూరం చేశావు. ప్రణయ్ పేరుని తీసేశావు కదా, రెండో పెళ్లికి రెడీ అయినట్టు అనిపిస్తుంది అంటూ ఫైర్ అవుతున్నారు. కారణం తెలియదు కానీ గత కొంతకాలం నుండి అమృతని విపరీతంగా నెగిటివ్ కామెంట్తో ట్రోలింగ్ చేస్తున్నారు పలువురు.